సేవలు అనేకమంది అనేకమైనవి అంటూ ఉంటారు. అనేకమైనవి తిడుతూ ఉంటారు. అనేకమైన నిందలు వేస్తూ ఉంటారు. మనం చెయ్యనిదాన్ని చేశారని అంటారు. చేసిందని చేయలేదని అంటూ ఉంటారు. ఇవన్నీ కూడా అంటూ ఉంటారు. అలాంటినప్పుడు మనం ఏమి చేయాలి? ఇవన్నీని కూడా విడిచిపెట్టి దేవుని సేవను మనము చేతబుచ్చుకొని దేవుని యందు భయభక్తులను కలిగి, దేవుని యందు మనము వినయమును, విధేయతను కలిగి మనం ఏం చేయాలి? ముందుకు సాగిపోవాలి. వారు వినినను వినకపోయినను సరే, నీవు వెళ్లి నిలవబడుము. నిన్ను వాళ్ళ మధ్య ప్రవక్తగా నిలబెట్టుచున్నానని అంటున్నాడు. ప్రతి సేవ చేయుచున్న వారికి ప్రతి ఒక్కరికి ఈ ఎదురు దెబ్బలు తగిలే ఉంటాయి. సేవ చేసిన వారికి అనేకమైన దోషమైన మాటలు మాట్లాడతారు. అబద్ధపు మాటలు మాట్లాడతారు. మోసమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ కూడా మాట్లాడుతూనే ఉంటారు. కానీ మనము ఇవన్నీ కూడా విడిచిపెట్టి వాక్యమును మన హృదయంలో నింపుకొని మనం దానిని బట్టి అనుసరించి మనం నడుచుకోవాలి. ఏంటంటే మనం ఏం చేస్తామంటే వీళ్ళలాగన్నారు, వాళ్ళలాగన్నారు అనేసి మనం క్షీణించిపోతూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని ఎన్నుకున్నప్పుడు ఇవన్నీ కూడా దేవుడు నిలవబెట్టినప్పుడు ఈయన ఏమంటున్నాడు యెహెజ్కేలుతో అంటే వారు వినకపోయినా వినునను సరే, నిన్ను నేను పంపుచున్నాను. వారి మధ్య నిన్ను నేను పంపుచున్నాను. నీవు వెళ్లి చెప్పుము, ప్రకటించుము అని అంటున్నాడు. యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీవు వారికి ప్రకటింపవలెనని అన్నాడు. ఎలాగ సెలవిచ్చుచున్నావు? వెళ్లి అక్కడ ప్రకటించమని అంటున్నాడు. ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు. నీవు వారి మొక్కి ప్రకటించుమని. నరపుత్రుడా, నీవు బ్రహ్మదండన చెట్లలో, మొండ్ల తుప్పలలోను తిరుగుచున్నావు. తేళ్ల మధ్యను నివసించుచున్నావు. అయినను ఆ జనులకు భయపడకుము. వారి మాటలకు భయపడకుము. ఎక్కడ? నరపుత్రుడా, బ్రహ్మ చెట్లలోను, మొండ్ల పొదలలోను తిరుగుచున్నావు. తేళ్ల మధ్యను నివసించుచున్నావు. అయినను సరే ఆ జనులకు నీవు భయపడవద్దు అని అంటున్నాడు. వారి మాటలకు నీవు భయపడవద్దు అన్నాడు. ఎవరండి? మనమే కదా! అబద్ధమైన మాటలు మాట్లాడు అనేక మనమే తేళ్ళము. మనమే. మనుషులే తేళ్ళు. కానీ అయినను సరే వారి మధ్య నిలబడినప్పుడు నువ్వు